నెక్స్ట్ కమాండ్ వచ్చేసి క్యాట్ కమాండ్. ఫస్ట్ మనం ls చేసుకుందాం. క్యాట్ కమాండ్. క్యాట్ అంటే ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడానికి క్యాట్ కమాండ్ యూస్ చేస్తారన్నమాట. /etc/passwd ఎంటర్ ఇచ్చామనుకోండి, ఒక ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడానికి దీన్ని యూస్ చేస్తాం అన్నమాట, క్యాట్ అనే కమాండ్. నెక్స్ట్ కమాండ్ మోర్ కమాండ్. మోర్ etc పాస్వర్డ్ అని ఇచ్చి ఎంటర్ ఇచ్చామనుకోండి, క్యాట్ కన్నా ఇది ఇంకా ఎక్కువ ఫైల్స్ని రీడ్ చేయగలదు అన్నమాట. ఎంటర్ 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 ఎంటర్. దగ్గర ఇంకా చాలా ఫైల్స్ని రీడ్ చేయగలదు అనమాట. ఇలా ఒక ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడానికి క్యాట్ ఆర్ మోర్ అనే కమాండ్ని యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి లెస్ కమాండ్. దీన్ని మనం యూస్ చేయాలంటే ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలన్నమాట. మనం ఫస్ట్ ls చేసుకుందాం. ls మనం డెస్క్టాప్ ఫోల్డర్లోకి వెళ్దాం. ls కాదు, cd డెస్క్టాప్. ఇప్పుడు cd డెస్క్టాప్లో ఇక్కడ ls చేస్తే cmd అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ని మనం లెస్ చేద్దాం. లెస్ cmd. ఈ కమాండ్ ఇవ్వడం ద్వారా cmd అనే ఫైల్లో ఏమేమి ఉందో మొత్తం అది రీడ్ చేస్తుంది అన్నమాట. చూసారా, ఇన్ని ఫైల్స్ ఉన్నాయన్నమాట. దీని నుంచి బ్యాక్ రావాలంటే Ctrl Z బ్యాక్ వచ్చేస్తుంది. హెడ్ cmd ఇచ్చామనుకోండి, ఇది ఫస్ట్ నుంచి కొన్ని నేమ్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. చూసారా, దగ్గర ఒక 7 or 8 చూపించింది అన్నమాట. ఒకవేళ మీరు దీన్ని బ్యాక్ సైడ్ నుంచి రీడ్ చేయాలనుకుంటే tail cmd ఇది బ్యాక్ నుంచి రీడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ cmd ఫైల్ని ఓపెన్ చేయండి, చూసుకోవచ్చు ఇక్కడ 15 నేమ్స్లో బ్యాక్ నుంచి కొన్ని, ఫస్ట్ నుంచి కొన్ని ఇది రీడ్ చేసింది అన్నమాట. ఇలాగా ఈ కమాండ్స్ని హెడ్, టెయిల్, లెస్ అనే కమాండ్స్ని యూజ్ చేస్తారన్నమాట. ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వచ్చేసి పిఎస్ అంటే యాక్టివ్ ప్రాసెసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఎంటర్. చూడండి, కొన్నే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు చాలా కావాలనుకోండి, చాలా సిస్టంలో ఏమేమి రన్ అవుతున్నాయి అన్నీ కావాలనుకోండి, పిఎస్ AUX అని ఇచ్చారనుకోండి, దీనిలో ఉన్న అన్ని ప్రాసెస్ చూపిస్తుంది అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి రన్ అవుతున్నాయి అన్నీ. ఎంటర్. ఫస్ట్ దానికంటే చాలా వచ్చాయి. ఇది ఒక సిస్టమ్, ఇది రూట్ ఫోల్డర్, కలర్డ్ ఫోల్డర్, ఇలా అన్నిట్లో ఏమేమి రన్ అవుతున్నాయో అన్నీ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి కిల్ PID. ఇది ప్రాసెసర్స్ అన్నిటిని కిల్ చేస్తుంది అనమాట. అన్వాంటెడ్గా ఏమేమి రన్ అవుతున్నాయో వాటన్నిటిని కిల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అన్వాంటెడ్గా ఏమి పిఐడి క్యాప్స్లో ఇవ్వాలన్నమాట. PID. ఇక్కడ ఏమీ ఎక్కువ రన్ అవ్వడం లేదు కాబట్టి, ఇల్లీగల్గా ఏమీ రన్ అవ్వడం లేదు కాబట్టి ఇది కిల్ చేయడం లేదు. ఒకవేళ మీ దాంతో ఏమన్నా ఇల్లీగల్గా లేకపోతే మీకు రన్ అవుతుంది సిస్టమ్ అని కనిపిస్తే ఈ కిల్ కమాండ్ యూస్ చేయండి, అన్నీ షట్ డౌన్ అయిపోతాయి అన్నమాట. ఇల్లు కాదురా కిస్.
నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ కమాండ్స్ అనమాట. నెట్వర్క్ కమాండ్స్లో పింగ్ అనే కమాండ్ ఒకటి. పింగ్ google.com అని ఇచ్చారు అనుకోండి, ఇది కనెక్షన్ చెక్ చేస్తుంది అన్నమాట. ఈ యొక్క ఖాళీ హోస్ట్కి మరియు గూగుల్కి ఎంటర్ ఇచ్చారనుకోండి, రెస్పాన్సెస్ వస్తున్నాయి. సో ఈ హోస్ట్ అనేది గూగుల్కి కనెక్ట్ అయిందన్నమాట. అంటే మనం ఎలా చెప్పగలం, ఇంటర్నెట్కి కనెక్ట్ అయిందన్నమాట. దీని ద్వారా మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేయొచ్చు. మీ ఖాళీ హోస్ట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిందా లేదా అని కూడా ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దీని నుంచి బ్యాక్ రావాలంటే Ctrl+Z. మీ ఐపీ అడ్రస్ని కనుక్కోవాలనుకోండి, IP-ADD అని ఇచ్చారనుకోండి, ఎంటర్ చేశారనుకో, ఇక్కడ ETH0 అనేది ఇది ఒక మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్. ETH0లో ఇది మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడి వరకు అన్నమాట. ఇంకో విధంగా ifconfig అని ఇచ్చారనుకోండి, సేమ్ ఇలా కూడా మీ ఐపీ అడ్రస్ని కనుక్కో. ifconfig అండ్ ఐపీ అడ్రస్, ఈ రెండు కమాండ్స్ని యూజ్ చేసి మీ యొక్క ఐపీ అడ్రస్ని కనుక్కోవచ్చు అనమాట. ఇది ఒక మీ మ్యాక్ అడ్రస్, అలాగే చాలా కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి wget, ఈ కమాండ్ యూస్ చేసి మీరు ఇంటర్నెట్ నుంచి ఒక ఇమేజ్ కానివ్వండి, ఒక యాప్స్ కానివ్వండి, ఒక వెబ్సైట్ కానివ్వండి, మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా, బ్రౌజర్, మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది. ఈ యొక్క ఇమేజ్ యొక్క లింక్ని కాపీ చేసుకోవాలన్నమాట. లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, పేస్ట్ చేసి ఎంటర్ ఇచ్చామనుకోండి, ఇది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఫైల్ సిస్టమ్ హ్యాకర్ అనే యూజర్లో ఇక్కడ ఉంటుంది అన్నమాట. చూసారా? సో ఇలాగ ఉంటాయన్నమాట డౌన్లోడ్ చేసుకోవడం ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్గా ఒక ఇమేజ్ని. సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కోవాలి, uname/a ఎంటర్ ఇచ్చారనుకోండి, సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. మనం ఖాళీ లినక్స్ యూజ్ చేస్తున్నాం, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, AMD ప్రాసెసర్స్, అలాగా. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి df/h. దీనివల్ల డిస్క్ స్పేస్ యూసేజ్, మనం ఒక్కొక్క ఫైల్కి ఎంత స్పేస్ యూస్ చేస్తున్నాం, ఇది టోటల్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఫ్రీ, free/h. ఇది ఒక మెమరీ యూసేజ్ని చూపిస్తుంది అన్నమాట. మెమరీ, SWAP స్వాప్, ఇలాగా. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి హిస్టరీ కమాండ్. మీరు హిస్టరీ కమాండ్ రన్ చేశారనుకోండి, ఇప్పుడు ఇంతవరకు నేను ఏ కమాండ్స్ అన్ని రన్ చేశానో ప్రతి ఒక్క కమాండ్ మీకు చూపిస్తుంది అన్నమాట, A to Z. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి who am I కమాండ్. ఎంటర్. నేను వచ్చేసి హ్యాకర్ అనే కమాండ్, హ్యాకర్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తున్నా కాబట్టి హ్యాకర్ అని చూపించింది. ఒకవేళ మీకు రూట్ అని ఉండొచ్చు,
ఖాళీ అని ఉండొచ్చు. ఇక సంథింగ్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సూడో కమాండ్. సూడో su. సూడో అంటే సూపర్ యూజర్ అన్నమాట. ఎగ్జాంపుల్ మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ వచ్చేసి ఎంటర్. ఇప్పుడు నేను హ్యాకర్ అనే యూజర్ నుంచి రూట్ అనే యూజర్కి వచ్చాను అన్నమాట. ఈ సూడో అనే యూజర్కి నార్మల్ యూజర్ కంటే ఇంకా చాలా టైమ్స్ ఎక్కువ పవర్ ఉంటుంది అన్నమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల సిస్టమ్ ఇంకా స్పీడ్గా వర్క్ అవుతుంది. మీరు పర్మిషన్స్ ఇవ్వక్కర్లేదు. చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు క్లియర్ కమాండ్. మీరు క్లియర్ అని కమాండ్ ఇచ్చారనుకోండి, CLEAR, ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ అవుతుంది అన్నమాట. పైన ఉండేది మొత్తం క్లియర్. ఇలా అని కాకుండా మీరు Ctrl+L అని కూడా ఇవ్వచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.